బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్‌కు ముందు ఇది ఒక ముస్లిం వర్గానికి, మైనారిటీస్‌కి వ్యతిరేకంగా తీసిన కంటెంట్ అనేటువంటి ఒక ప్రచారం విపరీతంగా జరిగింది. రిలీజ్ అయిన తర్వాత దీని తాలూకు పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయింది. అయిన తర్వాత ఎలా ఉంది ఆ వ్యతిరేకత? ముస్లిం మైనారిటీస్ నుంచి దీనికి ఎలాంటి రిసెప్షన్ వచ్చింది? లేదు భయ్, ఈ రోజుకి 4th డే. నిజంగా అలాంటిది ఉంటే ఈ పాటికి థియేటర్స్ దగ్గర వాళ్ళు ఏదో ఒకటి చేసేవాళ్ళు, హడావుడి చేసేవాళ్ళు, తేడా చేసేవాళ్ళు. వాళ్ళకి సపోర్ట్ చేసే గవర్నమెంట్లు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, వ్యక్తులు ఉంటారు. అది ఏమీ జరగలేదు. ఎప్పుడైతే థియేటర్లోకి వచ్చిందో చూశారో వాళ్ళకి అర్థమైపోయింది ఇది హిస్టరీ లాగా చూసారు. నేను నిజంగా భయ్యా, నేను కూడా ఏమనుకున్నానంటే, యాక్చువల్లీ సినిమా రాకముందు ఎవరెన్ని చేసినా కూడా మీరు అబ్జర్వ్ చేసారో లేదో, నేను ఈ పదం వాడచ్చో లేదో కానీ ఎంఐఎం వాళ్ళు ఎక్కడ నెగిటివ్ మాట్లాడలేదు, ఎంబీటీ వాళ్ళు మాట్లాడారు. ఎంబీటీ వాళ్ళు దేశద్రోహం కేసు వేస్తాం, అది రావద్దు ఇది రావద్దు అని ప్రెస్ మీట్ పెట్టాయని చేశారు. ఎంఐఎం వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు చాలా తెలివిగా ఒకటే మాట అందరు, జబ్ రజాకార్ తే ఓ పాకిస్తాన్ చెలే. అప్పుడు రజాకారులు ఉన్నారు, వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. మేము రజాకారులం కాదు, మేము ఇక్కడ ముస్లిమ్స్, కాబట్టి మాకు సంబంధం లేదు అన్నారు. కాబట్టి వాళ్ళు క్లియర్గా ఉన్నారు. అనవసరంగా గెలుపుకుంటే వాళ్ళకే కష్టం. వాళ్ళు గెలుపుకుంటే ఏమైంది, ఇప్పుడు నిజంగా అరాచకాలు చేసిన ముస్లిమ్స్ మీరే వెనకేసుకొస్తున్నారా అని క్వశ్చన్ వస్తుంది. కానీ వాళ్ళు తెలుగు ప్రవర్తించారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎక్కడ ఏమి కాలేదు. ఇంకోటి ఏంటంటే, కథలో మనం షోయబుల్లా ఖాన్ని చూపించాం. షోయబుల్లా ఖాన్ ముస్లిం. తర్వాత నేను ఏం చేశాను భయ్య అంటే, సినిమా మొత్తంలో కూడా ఎక్కడన్నా ఎవరన్నా మిస్ అవుతున్నాను, ఎంతవరకు వీలైతే అంతవరకు అందరినీ టచ్ చేయడానికి ట్రై చేశా. ఒక అవసరం లేని దగ్గర కూడా తురేబాజ్ ఖాన్ గుర్తు చేశా. అక్కడ నాకు అవసరం లేదు, అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తే చాలు. తురేబాజ్ ఖాన్ క్యారెక్టర్ అంటే, తురేబాజ్ ఖాన్ ఏంటంటే భయ్య అంటే, మా తెలంగాణలో మీరు ఎవరన్నా ఇప్పుడు ఉదాహరణకి నేనంటే ఏమనుకున్నావు 100 మందిని కొడతా అన్నాడు అనుకోండి, ఏం రాను తురుం ఖాన్వా అంటారు. తురుం ఖాన్ అంటే ఏంటి భయ్య అంటే మురేబాజ్ ఖాన్. అతనికి తురేబాజ్ ఖాన్ ఇతను ఔరంగాబాద్ కు సంబంధించిన అతను, ఒక సైనికుడి కొడుకు, ముస్లిం అతను. రెండో ప్రపంచ యుద్ధం టైంలో బ్రిటిష్ దీంట్లో బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఫైట్ చేసి ఇక్కడికి వచ్చి అప్పుడు మేబీ 5th నిజాం అనుకుంటా, 5th 4th నా కరెక్ట్ గుర్తు. అతనితో లేదు, వాళ్ళని వ్యతిరేకించాలి మనం సిపాయి ఉద్యమం టైంలో. అంటే అప్పుడున్న ప్రైమ్ మినిస్టరు ఇతనికి సపోర్ట్ చేసినట్టే చేసి ఇతని సీక్రెట్స్ని బ్రిటిషర్లకు అందజేస్తాడు. ఇతనికి ఈ విషయం తెలియదు. ఇతను ఏం చేస్తాడు, ఇంకో 2 ఫ్రెండ్స్ని వేసుకొని ఆ బ్రిటిష్ వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. ఎక్కడ అంటే, ఇప్పుడు మనకున్న కోటి ఉమెన్స్ కాలేజ్, అది అప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ భయ, దాని మీద అటాక్ చేస్తారు. ఆ చుట్టుపక్కల ఒక 2 ఇండ్లు ఉంటే ఆ 2 ఇండ్ల నుంచి కాల్పులు స్టార్ట్ చేసి అటాక్ చేసి ఒకేసారి లోపలికి వస్తారు. లోపలికి వచ్చే టైంకి దాదాపు 1000 మంది బ్రిటిష్ సోల్జర్స్ ఉంటారు. ఆ విషయం ఇతను తెలియదు. వీళ్ళు లీక్ చేస్తారన్నట్టు, నీ మీదకి రాత్రి అలా చెయ్యండి పారదోలని చెప్పినట్టు చెప్పి ఆ మాట జస్ట్ అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. వాళ్ళందరినీ కొట్టుకొని బయటపడతారు. ఒక్కడే అదొక సినిమా చేయొచ్చు మనం. తురుం ఖాన్ అని టైటిల్ పెట్టి సినిమా చేస్తే వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి బయటపడతారు. 500 నుంచి 1000 మంది అంటే లెక్కల్లో తేలిన 500 ఒకడే లెక్కల్లో తేలిన 500 అంటే మిగతా 2 బయట నుంచి ఫైట్ చేసి బయట ఇతను తోసుకొని ముందుకు వెళ్ళిపోతారు. ఒక మెయిన్ ఇతను ముందుకు వెళ్ళిపోతే మిగతా వాళ్ళు అనుకుంటారు కదా, ఇతను వెళ్ళగానే డోర్ వేస్తారు. కాబట్టి ఏంటంటే ఇతను ఫైట్ చేశాడు, సినిమాటిక్ ఫైట్ అన్నట్టు. దీని మీదనే ఒక సినిమా చేయొచ్చు మనం. ఒక అర్ధరాత్రి లెక్కల్లో తేలిన మంది 500 మంది, లెక్కల్లో రికార్డ్స్ లో ఉన్నది కానీ 1000 మంది దాకా ఉంటారు. ఒకేసారి బ్రిటిషర్స్ ఎగబడితే ఉమెన్స్ కాలేజ్ కోటిలో అందులో నుంచి బయటకు వచ్చేస్తారు. అందరిని కొట్టుకుంటూ అందరిని చేసుకుంటూ బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే, అతని మీద ఒక నజరాన ప్రకటిస్తుంది అప్పుడు నిజాం గవర్నమెంట్. అతన్ని పట్టిస్తే 5,000 రూపాయలు ఏదో, అంటే ఇప్పటికి 5 కోట్లకు సమానం. తర్వాత అలా వెతకగా అంతమందిని కొట్టేసి పారిపోతాడు. పారిపోయి ఎక్కడో ఫారెస్ట్ దాక్కున్నాడు. ఎందుకంటే టోటల్ ఇంకా రాజ్యం బ్రిటిష్ మొత్తం అతను ఎత్తుకుంటారు కదా. ఎక్కడో ఫారెస్ట్ లో దాక్కుంటే అతన్ని అక్కడ మళ్ళీ దొరకబట్టుకొని తూఫాన్ ఫారెస్ట్ దొరకబట్టుకొని చంపి అతని శవాన్ని గుర్రాల కట్టుకొని అక్కడి నుంచి కోటి దాకా ఈడ్చుకొస్తారు భయ్య. అప్పటికే సగం మజిల్ ఊడిపోద్ది, బాడీలో సగం మజిల్ ఊడిపోద్ది. తుఫాన్ ఎక్కడ, హైదరాబాద్ కోటి ఎక్కడ, కింగ్ కోటి ఎక్కడ. ఆ సగం మజిల్ ఊడిపోయిన బాడీని ఆ కోటిలో మనకి ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా బస్ స్టాప్ దగ్గర చెట్టు ఉండేది అప్పట్లో. ఆ చెట్టుకు బాడీ ఏలాడదీస్తారు. ఏలాడదీసిన తర్వాత
అదే బాడీలో మాంసముద్దలు పడి కూలిపోయి తలకాయ బొమ్మికలు పడిపోయి కూలిపోయి మట్టిలో కలిసిపోయింది తప్ప అది ఖననం చేయలేదు భయ్య. అది తురేబాజ్ కంచేది. ఎందుకంటే మా మీద ఎదిరిస్తే అలా ఉంటది అని తెలియాలి అనేది ఎంతో చేశారు. అది తురేబాజ్ కంచేది. ఇది ఇది ఏ ఇయర్ లో? ఇది సిపాయి రెండో సిపాయి ఉద్యమం టైంలో, అప్పుడు మేబీ 4th 5th నిజాం టైంలో, 1850s 1850 ఆ టైంలో నేను అది కూడా గుర్తు చేశా. ముసల్మాన్ అయినా నేను ముసల్మాన్ వ్యతిరేకంగా చెప్పాలనుకుంటే చెప్పాల్సిన అవసరం అసలు నాకు అదొక సంబంధమే లేదు. రజాకార్ అనేటువంటి ఒక నిరంకుశమైనటువంటి వ్యక్తి తాలూకు చరిత్ర అతను చేసినటువంటి దురాగత అంతే, అంతవరకే సార్. అంతే. అంటే ఇంకొక విమర్శ కూడా ఒకటి వచ్చిందంటే కమ్యూనిస్ట్ ఉద్యమం లేకుండా అసలు స్వాతంత్రం అనేటువంటిదే లేదు, కమ్యూనిస్టులే సాధించారు అనేటువంటిది ఒక ఇది. మీరు కమ్యూనిస్టులను నెగ్లెక్ట్ చేశారని, కమ్యూనిస్టులను అసలు చూపించలేదు అనేటువంటి ఒక అభిప్రాయం. అది విమర్శ అనుకుంటే విమర్శ, అభిప్రాయం అనుకుంటే అభిప్రాయం. దీనికి మీరేం చెప్తారు? అంటే ఇక్కడ మామూలు కమ్యూనిస్ట్ కార్యకర్తలు మాట్లాడితే వాళ్ళని గౌరవించాలి, తప్పులేదు. కానీ మేధావులు కూడా అలా మాట్లాడితే వాళ్ళ మేధావులు అనిపించుకోరు. ఆ స్లోగన్ రాంగ్ అయితే. ఎందుకంటారంటే తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలు బాసింది కమ్యూనిస్టులు, రైతాంగ పోరాటం చేసింది కమ్యూనిస్టులు, గ్రామాల్లో ప్రజల్ని ఉత్తేజపరిచి ఉద్యమాలు చేసింది కమ్యూనిస్టులు 100%. కానీ నా సినిమా కమ్యూనిస్ట్ సినిమా కాదు. నా సినిమా ఒక భూస్వామ్య వ్యవస్థ మీద పోరాటం కాదు. కమ్యూనిస్టులు చేసింది తెలంగాణ సాయుధ పోరాటం భూస్వామ్య వ్యవస్థ మీద, బూర్జువాల మీద, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేశారు. నాది రజాకార మీద పోరాటం. రజాకార వ్యవస్థలు అలాగని కమ్యూనిస్టులు రజాకారమే చేయలేదా? చేశారు. కానీ నేను తీసుకున్న థ్రెడ్ లో నేను ఎక్కడ తీసుకున్నా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మాకెందుకు స్వాతంత్రం రాలేదని ఈ ప్రాంత ప్రజలు కొట్టుకున్నారు, ఏడ్చారు, తూడ్చారు, ఫైట్ చేశారు. ఇదేంటి? సో అక్కడ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ స్వాతంత్రం వచ్చిన మెదలు ఏం జరిగింది అని చెప్తూనే 1936కి సంబంధించిన చాకలి ఐలమ్మ సబ్జెక్ట్ కూడా నేను ఇంక్లూడ్ చేశా. చాకలి ఐలమ్మ మీద విష్ణూరి రామచంద్రారెడ్డి దౌర్జన్యం చేసినప్పుడు రాత్రికి రాత్రి 60 కిలోమీటర్లు నడిచొచ్చి, సూర్యాపేట నుంచి నడిచొచ్చి ఫైట్ చేసిన భీమిరెడ్డి నరసింహారెడ్డిని, ఆయనకు సపోర్ట్గా ఆయనతో పాటు వచ్చిన రాజారెడ్డిని చూపించా. వాళ్ళిద్దరు కమ్యూనిస్టులు కాదా? కమ్యూనిస్టులు నాకు ఓకే, ఆడ ఎర్రజెండా పెట్టాలి అంటుండొచ్చు. ఆయన ప్రతి చోటికి ఎర్రజెండా పట్టుకొని వెళ్ళలే, మనిషిగా వెళ్ళాడు. 4 నేర్చుకొని కూడా వెళ్ళలే. 400 మంది వచ్చాడు, నేను ఒక్కరిని వస్తారని వెళ్ళాడు. అట్లే చూపించా. ఆడి ఊరు ఆడ అప్పటికి డైలాగ్ అంటాడు, మనూరు గానంతో మనకేం దొరా వేసి పడేక అంటాడు పక్కన. ఏంటి ఆ రోజుల్లో మా ఊరు కాదు కదా, వేసి పడేద్దాం, మా ఊరు అయితే మా దగ్గర బానిసలు ఓకే అన్నా కూడా ఎదురు తిరిగాడు. ఆయన కమ్యూనిస్ట్ కదా. ఇప్పుడు బైరాణపల్లి ఉంది, రాజిరెడ్డి అంత ఫైట్ చేశాడు. బైరాణపల్లి హీరో అతని కమ్యూనిస్ట్ కాదా? ఇతను క్యారెక్టర్ చేశాడు మన బాబీ సింహ. నిన్న ఒక పెద్ద ఆయన అన్నారు, తమ్ముడు అక్కడ మకుటం రామయ్య, మకుటం పోషయ్య, భూమయ్య వీళ్ళందరూ ఉండే కదా, మరి ఒక రాజిరెడ్డి ఎందుకు హైలైట్ చేశారు? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నాకు కొంచెం మెటీరియల్ ఎక్కువ దొరకాలి. ఓన్లీ ఇప్పుడు మన మధ్యలో ఒక చిన్న ఇంట్రప్షన్, నిర్మాత పేరు కూడాను గూడూరు నాగిరెడ్డి, నారాయణ రెడ్డి కాబట్టి ఎక్కువగా రెడ్డి ఇదిని ఎక్కువగా హైలైట్ చేశారనేటువంటి ఒక ఇది కూడా వచ్చింది. అదే చెప్తాను, దానికి చెప్పండి. అలా అనుకుంటే నేను రెడ్డి కాదు, నేను నాన్ రెడ్డి. ఓకే, ఇక్కడ ఏంటంటే భయ్య రెడ్డిని హైలైట్ చేయాలని కాకుండా చాకలి ఐలమ్మ బీసీ లేడీ, చాకలి ఐలమ్మకి సపోర్ట్ చేసింది భీమిరెడ్డి నరసింహారెడ్డి. సో అది నేను చూపించా. అతను ఒక కమ్యూనిస్టు, మా నల్గొండ అతను, నేను ఆయనతో కలిసి ఉన్న రోజులు ఉన్నాయి, నాకు దగ్గరగా తెలుసు. ఎవరైనా ఏమన్నా మాట్లాడినా కూడా నాకు మెటీరియల్ చాలా ఉంది ఆయనతో. నేను ఒక సినిమా చేసేటప్పుడు నా దగ్గర ఒక మెటీరియల్ కూడా ఉండాలి. ఇప్పుడు జర్నలిస్ట్ ప్రభు అని ఒక దగ్గర పేరు వచ్చింది అనుకోండి భయ్య, ప్రభు గారి గురించి నేను సినిమా తీయలేను. జర్నలిస్ట్ ప్రభు గారు మా చెన్నై నుంచి హైదరాబాద్ కి జర్నీ చేశారు, జర్నలిస్ట్ గా జర్నీ చేశారు, దాసరి గారి దగ్గర పనిచేశారు, సినిమా ఫీల్డ్ లో పనిచేశారు, సినిమా చేద్దాం అనుకున్నారు, డైరెక్షన్ సగం చేశారు, కష్టాలు వచ్చినాయి. ఈ కథ తెలిస్తే నేను సినిమా చేయగలను, ఓ పేరు తెలిస్తే నేను సినిమా చేయగలను, చేస్తే నేను రేపు ఆన్సర్ చేయాలి. నాకు అక్కడ రాజిరెడ్డి మ్యాటర్ ఎక్కువ దొరికింది. అయితే భూమయ్య నేను పెట్టేవాడిని, పోషయ్యని పెట్టేవాడిని, రామయ్యని పెట్టేవాడిని, లేకపోతే చారి గారిని పెట్టేవాడిని, చాలా ఉన్నారు క్యారెక్టర్లు అక్కడ. కానీ వాళ్ళందరి పేర్లు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పలిపించాలని ట్రై చేశా. నా ఉద్దేశం ఏంటంటే నా పోరాట యోధుని గుర్తు చేసుకోవడం నా ఉద్దేశం, ఏదో రకంగా గుర్తు చేసుకోవడం ట్రై చేశా. అట్ ది సేమ్ టైం నారాయణ రెడ్డి గారు, ఈ రోజు సినిమాలో బీబీనగర్ బ్రిడ్జ్ పేల్చిన తర్వాత వచ్చే నారాయణ రెడ్డి గారు, గూడూరు నారాయణ రెడ్డి గారు వాళ్ళ తాతగారు, అంతే తప్ప ఈ నారాయణ రెడ్డి గారి జిందాబాద్ కాదు, ఆ నారాయణ రెడ్డి గారి జిందాబాద్. తర్వాత ఈ రెడ్డి గారు నన్ను ఎప్పుడు రెడ్ల గురించి రాయమని చెప్పలే ఆయన. నాకు కథలో ఎక్కడ ఏలు పెట్టలేవయ్యా.
ఎక్కడా ఏలు పెట్టలేదు. మీలాంటి మేధావులకి వినిపించి ఓకే అంటే ఆయన దిగాడు తప్ప నిజంగా చెప్పాలంటే ఆయనకు ఇంత అవగాహన లేదు. ఫస్ట్ అదే ఇంత అవగాహన లేదు. వాళ్ళ తాత ఎందుకంటే చిన్నప్పుడే ఆయన గోడెన్ స్పూన్తోనే పుట్టాడు, మంచి వతందారుల ఫ్యామిలీలో పుట్టాడు. వాళ్ళ తాత చెప్పే మాటలు, వాళ్ళ అమ్మ చెప్పే మాటలు కొన్ని తెలుసు. అక్కడి నుంచి ఎక్కడో పై చదువుల కోసం అటు వెళ్ళిపోయాడు కాబట్టి ఎక్కువ తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ కథలో దూరారో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేశాడు. ఎక్కువ ఈ 2 సంవత్సరాల టైం దొరికింది ఆయనకు, బాగా తెలుసుకున్నారు. కాబట్టి ఏంటంటే ఎక్కడ ఆయన నన్ను సో ఈ విమర్శలన్నిటికీ యు ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ ఆన్సర్స్. 100 మంది కూర్చొని నేను డిబేట్ చేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.